జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ ఎపిసోడ్ లో ఇవాళ టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కానున్నారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సీరియస్ అయ్యారు. ఇలాంటి పద్ధతి సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేను తమ ముందు హాజరు కావాలంటూ క్రమశిక్షణ సంఘం ఆదేశించింది. దీంతో కాసేపట్లో టీడీపీ క్రమశిక్షణ సంఘం నేతల ముందుకు రానున్నారు వెంకటేశ్వర ప్రసాద్. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందన్నది తెలుసుకున్న తర్వాత ఆయనపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఇప్పటికే ఎమ్మెల్యే ఒకవైపు వీడియో కూడా రిలీజ్ చేశారు, క్షమించమంటూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. క్రమశిక్షణ సంఘం ముందు మరి కాసేపట్లో దగ్గుబాటి హాజరవబోతున్నారు. సో క్రమశిక్షణ సంఘం ముందు కూడా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు? రైట్ రతిక, మొత్తం మీద చూసుకుంటే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తూ ఉందని చెప్పి కూడా పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. గుంటూరు తూర్పు శాసనసభ్యుడు నజీర్ కావచ్చు, లేకపోతే ఆమదాలవలస శాసనసభ్యుడు కూన రవికుమార్ కావచ్చు, తాజాగా అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ కావచ్చు. ఇట్లా ఈ వ్యవహారం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో ఆయన చేసిన ఆడియో ఇప్పుడు పెను కలకలం సృష్టిస్తుంది. ఒకటి కాదు, 2 ఆడియోలు వెలుగులోకి రావడంతో కూడా ఆయన తీరుపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొత్తం కూడా ఆందోళన చేశారు. ఇవాళ రేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఈరోజు సాయంకాలం కల్లా ఎన్టీఆర్ నివాసానికి వెళ్ళి ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక మరొకవైపు సంబంధించి చూసుకుంటే ఇప్పటికైనా సోషల్ మీడియా వేదికగా కూడా ఆడియో తనది కాదు, ఒకవేళ తనది కనుక భావించినట్లయితే క్షమించాలని చెప్పి కూడా ఆయన వీడియో ఒకటి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా కూడా టీడీపీ అధిష్టానం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యవహారాలపై సమగ్రమైన విచారణకు ఆదేశించి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం నేతలకి ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే ఆయన హైదరాబాద్ నుంచి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చిన తర్వాత క్రమశిక్షణ సంఘం నేతలు ఎదుట ఆయన హాజరయ్యి ఎందుకు ఈ రకంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే ఈ ఆడియోకి సంబంధించి అతందా లేకపోతే మార్పింగ్ జరిగిందా అనే దానికి సంబంధించి కూడా ఆయన క్రమశిక్షణ సంఘం ఎదుట వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన చెప్పిన సమాధానం సంతృప్తికరంగా ఉంటే సరే, లేకపోతే కనుక ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఆయన చెప్పిన వివరణాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు దృష్టిలో క్రమశిక్షణ సంఘం నేతలు పెడతారు. ఆ తర్వాత చంద్రబాబు ఆదేశం సూచనల ప్రకారం కూడా దగ్గుపాటి ప్రసాద్పై ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం అనంతపురం జిల్లా టీడీపీ నేతల నుంచి, ముఖ్యమైన నేతల నుంచి, ఇటువైపు ఇంటెలిజెన్స్ నుంచి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ నివేదికను బేస్ చేసుకొని కొద్దిసేపట్లోనే క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరైన తర్వాత ఆ డేటాని అలాగే ఆయన చెప్పిన సమాచారాన్ని 2 జోడీకరించి పూర్తి స్థాయిలో ఆయన క్రమశిక్షణ సంఘం నేతలు కొన్ని ప్రశ్నల పరంపర కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఆయన చెప్పే సమాధానాన్ని ఏ రకంగా తీసుకుంటుంది క్రమశిక్షణ సంఘం ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్ శివ, థ్యాంక్ యూ శివ.